హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి కృష్ణ. ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోయే వీడియో గణపతి హోమం. ఆ హోమం ఎలా చేసుకున్నామో నేను ఫుల్ డీటెయిల్డ్గా మీకు ప్రతి మూమెంట్ని కవర్ చేశాను. మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఫుల్గా వీడియో చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ అయితే స్టార్ట్ అవుతుంది. మా హస్బెండ్ ఇంకా పాప పూజ జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నారు. గణపతి హోమం అయితే మాత్రం మేము మా క్లినిక్ పెట్టే ప్లేస్లో అయితే మేము ప్లాన్ చేసుకున్నాం, అక్కడైతే బాగుంటుంది అని. సో పాప అయితే పైకి వెళ్తుంది. ఈ ప్లేస్లో పూజ కాబట్టి మామిడాకులు అయితే కట్టేశారు మా క్లినిక్కి. ఈ ప్లేస్లోనే మా న్యూ క్లినిక్ అయితే మేము పెడుతున్నామండి. మా సహస్ర అయితే చక్కగా రెడీ అయ్యి తిరుగుతుంది. సహస్రకైతే ఇవన్నీ కొత్త కదా, అటు ఇటు తిరుగుతూ అబ్జర్వ్ చేస్తూ చూస్తుంది. హోమానికైతే ఇలా రెడీ చేశారు. ఇప్పుడు పంతులు గారు వాళ్ళు ఈ ఇటుకల్ని ముగ్గుతో అలంకరించడానికైతే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్లేస్లోనే మా న్యూ క్లినిక్ అయితే మేము పెడుతున్నాము. మరొక పక్క పంతులు గారు ముందు గణపతి పూజ అయితే చేయించి తర్వాత హోమం దగ్గర కూర్చోబెడతారు. సో ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు ఈ పంతులు గారు. ఈయన మాకు ఫస్ట్ నుంచి ఏ ఫంక్షన్ అయినా కూడా ఈయనే చేస్తూ ఉంటారు. పూజలకి అయినా పెళ్ళిళ్ళైనా ఏదైనా. మా మావయ్య గారు వాళ్ళ పెళ్ళి దగ్గర నుంచి మా పెళ్ళి వరకు కూడా ఈయన చేతుల మీదే జరిగింది. సో మా ఇంట్లో జరిగే ఏ పూజ ఏ వ్రతాలైనా కూడా మేము ఈయన చేతుల మీదే జరిపించుకుంటాం. బాగా చేస్తారు కూడా. పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళతో అక్షింతలు వేపిస్తున్నారు. వీళ్ళు మా చిన్న అత్తయ్య గారు చిన్న మావయ్య గారు, అంటే మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్. వీళ్ళు కూడా అక్షింతలు వేస్తున్నారు. ఇప్పుడు ముందుగా పసుపు గణపతి పూజ అయితే మొదలు పెడుతున్నారు. సో నేనైతే దీపారాధన చేస్తున్నాను. పంతులు గారు ఆచమనం చేయిస్తున్నారు.
ముందుగా ఇలా పసుపు గణపతికి అయితే పూజ చేపిస్తున్నారు. ఇప్పుడు వాటర్లో మా హస్బెండ్తో శ్రీకారం చుట్టిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పసుపు గణపతి మీద పూజా ద్రవ్యాల మీద మా హస్బెండ్ అండ్ నా మీద పాప మీద పంతులు గారు అయితే వాటర్ జల్లుకోమని చెప్పారు. ఆ వాటర్ని తర్వాత పసుపు గణపతికి గణపతి నామాలతో అయితే పూజ జరిపిస్తున్నారు పంతులు గారు. నెక్స్ట్ వచ్చేసి ఆవు పాలతో పసుపు గణపతికి అభిషేకం చేపిస్తున్నారు. నెక్స్ట్ పాలు తర్వాత మళ్ళీ వాటర్తో చేపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ అయితే ఎండ్ అయింది, హారతి ఇచ్చేసాం. ఇప్పుడు వెండి వినాయకుడికి అభిషేకం చేయాలి సుగంధ ద్రవ్యాలతో. అభిషేకానికన్నా ముందు ఫస్ట్ విగ్రహానికి పూజ చేపిస్తున్నారు. అభిషేకం అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆవు పాలతో చేపిస్తున్నారు, తర్వాత పెరుగు, నెక్స్ట్ వచ్చేసి చెరుకు రసం. నెక్స్ట్ తేనె. నెక్స్ట్ వచ్చేసి ఆవు నేతితో చేపిస్తున్నారు. ఇప్పుడు పంచదారతో చేపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టి దాని నుండి వచ్చిన వాటర్ కూడా విగ్రహం మీద వేపిస్తున్నారు. అభిషేకంలో అన్నీ ఉండాలి కాబట్టి వరుసగా అన్ని ద్రవ్యాలతో అయితే అభిషేకం చేపిస్తున్నారు వినాయకుడికి.
కొబ్బరి వాటర్తో చేసిన తర్వాత మరొకసారి మిగిలిన పంచదారతో కూడా వినాయకుడికి అభిషేకం చేపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి విభూదితో చేపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సెంటుని వాటర్లో కలిపి అభిషేకం చేపిస్తున్నారు ఆ వాటర్తో. ఇప్పుడు గంధంతో చేపిస్తున్నారు. ఫైనల్గా మళ్ళీ వాటర్తో చేపిస్తున్నారు. ఇప్పుడు గణేశుని పూజకి బియ్యంతో మండపాన్ని రెడీ చేస్తున్నారు. అంటే మనకి సత్యనారాయణ స్వామి వ్రతానికి మనం ఎలా అయితే ఇలా మండపం కింద వేసి నవగ్రహాల్ని ఆవాహనం చేస్తామో అలాగే ఈ గణపతి హోమంలో కూడా ఇలా బియ్యాన్ని పెట్టి నవగ్రహాల్ని అష్టలక్ష్ముల్ని కూడా ఆవాహనం చేస్తున్నారు. ఇప్పుడు వినాయకుని విగ్రహాన్ని మండపంలో అయితే పెడుతున్నాం. వినాయకునికి పూజ చేపిస్తున్నారు. ఇప్పుడు నవగ్రహాల్ని అష్టలక్ష్ముల్ని దేవతలందరినీ కూడా ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో చేసినట్టుగా ఆవాహనం చేశారు పంతులు గారు. మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో అయితే ఓన్లీ మండపం ఇలా ఆకులతో అయితే మనకి నవగ్రహాల్ని ఆవాహనం చేస్తారు. బట్ ఈ గణపతి హోమంలో అయితే మాత్రం ఇలా చుట్టూరు 10 చెంబుల్ని పెట్టి దానిపై కొబ్బరికాయ జాకెట్ ముక్క పెట్టి కూడా చేస్తున్నారు. మేమైతే ఈ మండపంలో వినాయకుని విగ్రహం ఒక్కటే వస్తుందైతే అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ వీళ్ళైతే అటు ఇటు చెంబులు పెట్టి మధ్యలో ఫోటోని కూడా పెట్టారు. చాలా బాగా అనిపించింది అలా
ఇలా ఒక ఫోటో వస్తుంది అయితే అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఆ వినాయకుడి విగ్రహం ఒక్కటే ఉంటుందేమో, దానికే పూజ చేపిస్తారని అయితే అనుకున్నాం. మండపంలో దేవతలందరినీ అయితే ఆవాహనం చేశారు. సో ఇప్పుడైతే గణపతికి గరికతో ఇంకా పూలతో ఇంకా అక్షింతలతో మేమైతే పూజ చేస్తున్నాం. ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైవేద్యం పెట్టే టైము. యాక్చువల్గా చెప్పాలంటే పంతులు గారు మాకు ఇచ్చిన లిస్ట్లో ఉండ్రాళ్ళు ఉండాలి అని అయితే మాకు చెప్పలేదు. కరెక్ట్గా పూజ టైంకి చెప్పేసరికి అత్తయ్య గారు ఫాస్ట్గా ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళు అయితే చేసి పెట్టేశారు. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరికాయ ఉండ్రాళ్ళతో నైవేద్యం చూపిస్తున్నాం. ఫైనల్గా పూజ అయితే మాది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా దండం పెట్టుకొని పంతులు గారు అయితే ప్రదక్షిణలు కూడా చేపించారు. ఇప్పుడు గణపతి హోమం చేయడానికైతే మేము వెళ్తున్నాం. ఫైనల్గా హోమం స్టార్ట్ చేసేటప్పుడు కూడా మరొకసారి ఆచమనం చేపించారు ఇద్దరితో. మరొక పక్క పూర్ణాహుతిలో వేసే సామాన్లను అయితే సర్దుతున్నారు. పూర్ణాహుతికి కావలసిన సామాన్లు పట్టుగుడ్డ, కొబ్బరి కురిడి, గంధపు చెక్క, లవంగాలు, యాలుక్కులు, జాజికాయ, వట్టివేళ్ళు, వీటన్నిటిని ఒక క్లాత్లో పట్టుగుడ్డలో చుట్టి మనం పూర్ణాహుతి టైంలో వేస్తాం హోమంలో. నెక్స్ట్ వచ్చేసి హోమం వెలిగించడానికి హారతి కర్పూరం అయితే రెడీ చేశారు. నేను వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఇద్దరం కలిపి అయితే హోమంలో వేస్తున్నాము. హోమం వెలిగించిన తరువాత అక్షింతల్ని హోమంలో 4 దిక్కులా వేపించారు మా హస్బెండ్తో.
ఇప్పుడు మాతో కూడా కొన్ని కర్రలపై ఆవు నేతిని వేసి హోమంలో వేపించారు. హోమం వెలిగించే స్టార్టింగ్లో అయితే వచ్చిన పొగకైతే మాకైతే కళ్ళల్లోంచి వాటర్ వచ్చేసి కళ్ళన్నీ మండిపోయాయి. అది వెలిగాకైతే ఆ పొగ పోవడంతో మాకు కొంచెం ఫ్రీ అయింది. లేదంటే ఆ స్టార్టింగ్లో వచ్చిన పొగకైతే ఆ హోమం దగ్గర కూర్చోలేకపోయాం. ఫైనల్గా అయితే హోమం కొంచెం అంటుకుంది. ఇప్పుడు దర్భగడ్డితో ఇలా నెయ్యి గిన్నెలో ఆ వెలుగుని మనం చూడాలంట. అంటే ఆ వెలిగే మంటని ఒక్కసారి చూడమని అయితే పంతులు గారు చెప్పారు. ఆ నేతిలో మనం చూడాలన్నమాట. ఫైనల్గా అయితే ఆ వెలుగుతున్న మంటని ఆవు నూనె గిన్నెలో అయితే మేము చూసేసాం. ఇలా హోమం వెలుగుతున్నప్పుడు కొంచెం నెయ్యి వేయించారు మాతో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హోమంలో ఒక ఉండ్రాళ్ళు, ధాన్యం, బియ్యం, మొరమొరాలు, చెరుకు ముక్క, ఒక చిన్న దర్భగడ్డి ఇవన్నీ పెట్టి వేయించారు 3 times. ఈ విధంగా అయితే 3 times మేము వేసాం హోమంలో. హోమం అయితే చాలా బాగా అంటుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హోమంలో చెరుకు ముక్కలు, ఉండ్రాళ్ళు. నన్నేమో చెరుకు ముక్కలు వేయమని చెప్పారు, తన్నేమో ఉండ్రాళ్ళు వేయమని చెప్పారు. పంతులు గారు మంత్రం చదువుతూ స్వాహ అనే టైంలో నన్ను ఒక చెరుకు ముక్క, తన్ను ఒక ఉండ్రాళ్ళు అలా వేస్తూ ఉండమన్నారు మంత్రాలు చదివే వరకు కూడా. ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు పూర్ణాహుతి టైం. ఇందాక ఎలా అయితే మీతో నేను చెప్పానో ఒక పట్టుగుడ్డలో పూర్ణాహుతికి కావలసిన సామాన్లు వాటన్నిటినీ ఒక ముడుపులా కడతారు. ఆ కట్టిన వాటిపై 3 times ఆవు నేతిని వేసి దాన్ని మమ్మల్ని హోమంలో వేయించారు. దీనినే పూర్ణాహుతి అని అంటారు. ఫైనలీ సక్సెస్ఫుల్గా అయితే పూర్ణాహుతిని కంప్లీట్ చేసేసాం. హోమంలో పూర్ణాహుతి సామాన్లు వేసిన వెంటనే అయితే మాత్రం మంట అయితే చాలా బాగా వెలిగింది.
పూర్ణాహుతి కంప్లీట్ అయిన తరువాత హోమానికి ఉన్న ఇటుకపై పూజ చేపించారు. ఇలా ఈ ఇటుక మీద పూజ అయితే చేపించారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని అగరబత్తుల్ని హోమంలో వేపించారు. దాని తర్వాత ఆవు నెయ్యిని ఒక 3 టైమ్స్ హోమంలో వేపించారు. ఫైనల్గా హోమం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. ఫైనల్గా హోమం దగ్గర కొబ్బరికాయ కొట్టించి ఆ కొబ్బరి చిప్పల్ని కూడా హోమంలో వేపించారు మా ఇద్దరితోటి. ఫైనల్గా హోమం అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి పూజలో కూర్చున్న వాళ్ళకి కూడా పంతులు గారు హారతి ఇప్పిస్తారు. అలా ఇప్పుడు మాకు కూడా ఇస్తున్నారు. ఫైనల్గా పంతులు గారు వాళ్ళు కూడా అక్షింతలతో ఆశీర్వదిస్తున్నారు. ఫైనల్గా ఇదండి మేము చేసుకున్న గణపతి హోమం. మ్యాక్సిమం ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేనైతే ప్రతి మూమెంట్ని పూజ చేస్తూ కవర్ అయితే చేశాను. అదే మీతో నేను షేర్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా గణపతి హోమం తెలియదు అనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ లిస్ట్ కూడా నేను పెడుతున్నాను. ఏమేమి సామాన్లు అయితే గణపతి హోమానికి కావాలి అనేది ఈ లిస్ట్లో ఉన్నవి మీరు తెప్పించుకొని మీ పంతులు గారి ద్వారా మీరు గణపతి హోమాన్ని అయితే చేసుకోవచ్చు. గణపతి హోమానికైతే కాస్ట్ ఎంత అవుతుంది అంటే సామాన్లతో పంతులకి ఇచ్చే వాటితో అన్నీ కలిపి 12,000 అవుతుంది. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.